ఈ కంప్యూటర్ యుగంలో ఇంటర్నెట్ వాడేవారి సంఖ్య చూస్తే కోకొల్లల్లో ఉంది. అయితే ఈ ఇంటర్నెట్ ఉపయోగించే వాళ్ళకి వెబ్సైట్స్ గురించి ఎక్కువ అవగాహన ఉంటుంది, కానీ బ్లాగ్స్ గురించి అవగాహన ఉండకపోవచ్చు. ఈ బ్లాగ్స్ గురించి మీకు ఒక అవగాహన వస్తే మీరు కూడా మీ భావాలను ఉచితంగా ఇంటర్నెట్ ద్వారా ఇతరులతో పంచుకోవచ్చు మరియు ఇతరుల భావాలను తెలుసుకోవచ్చు. ఇంత మంచి అవకాశాలున్న బ్లాగ్స్ గురించి తెలుసుకుందాము. మరి ముందుగా బ్లాగ్స్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అన్నది తెలుసుకుందాం. రైట్, బ్లాగ్స్ అంటే మనకు నచ్చిన విషయాలను రాసుకునే ఒక పర్సనల్ వెబ్ డైరీ. మనలో చాలామందికి డైరీ వ్రాసే అలవాటు ఉంటుంది. అయితే మనం డైరీ బుక్లో వ్రాసుకున్న వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. డైరీ బుక్లో కాకుండా బ్లాగ్స్లో వ్రాసుకున్నట్లయితే మనం మన భావాలను అనేక మందితో పంచుకోవచ్చు. మీరు బ్లాగ్ క్రియేట్ చేసుకున్నట్లయితే మీ బ్లాగ్లో మీ సొంత వ్యక్తిగత ఆలోచనలు, తాజా వార్తలు ఎప్పటికప్పుడు టీవీ ఛానల్స్, వార్తాపత్రికల కన్నా వేగంగా ఈ బ్లాగులలో కనిపిస్తుంటాయి. సంస్థల్లోని ఉద్యోగులు, దేశ విదేశాల్లో ఉండే మిత్రులు పరస్పర సమాచార మార్పిడి చేసుకోవడానికి ఈ బ్లాగులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంతవరకు ఉపయోగాలు చూశాం కదా. ఇప్పుడు బ్లాగ్స్లో రకాలు చూద్దాం. బ్లాగ్లో కేవలం మీ అభిప్రాయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు మాత్రమే కాకుండా ఫోటోలు, వీడియోలు కూడా నిర్వహించుకోవచ్చు. ముందుగా ఫోటో బ్లాగ్స్ గురించి చూద్దాం. ఛాయాచిత్రాలు, వీడియోలను నిర్వహించుకునే బ్లాగులను ఫోటో బ్లాగ్స్ అని అంటారు. ఆడియో బ్లాగ్స్, పలు ఆడియో క్లిప్స్ను పొందుపరిచే బ్లాగులను ఆడియో బ్లాగ్స్ అని అంటారు. తర్వాత మో బ్లాగింగ్ అంటే మొబైల్ ఫోన్ల ద్వారా బ్లాగులను నిర్వహించడాన్ని మో బ్లాగింగ్ అని అంటారు. మో బ్లాగింగ్ అనేది నేటి తాజా తీరు. వ్యక్తిగత బ్లాగులో జాబులన్నీ తేదీ, సమయం ప్రకారం ఉంటాయి. బ్లాగ్స్కి లింక్స్ చాలా ముఖ్యం. బ్లాగ్ అనే పదం వెబ్ బ్లాగ్ అనే పదం నుంచి జనించింది. ఈ బ్లాగ్స్ను మీకు కావలసిన స్టైల్స్లో, షేప్స్లో, సైజెస్లో ఏ నిబంధన లేకుండా రూపొందించుకోవచ్చు. బ్లాగ్స్ను ఫ్రీగా ఇంటర్నెట్లో అందించే సైట్స్ చాలా ఉన్నాయి. నెట్లో ప్రసిద్ధమైన బ్లాగింగ్ ప్లాట్ఫామ్స్లో ప్రముఖమైనవిగా బ్లాగర్, వర్డ్ ప్రెస్, బ్లాగ్ సిటీ ముఖ్యంగా చెప్పుకోదగినవి. ఇవి కాక మరికొన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. ప్రసిద్ధమైన బ్లాగర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు blogger.com యాక్సెస్ చేయటం ఎలాగో చూద్దాం. బ్రౌజర్ను ఓపెన్ చేసి అడ్రస్ బార్లో www.blogger.com/ అనే అడ్రస్ని బ్రౌజర్లో టైప్ చేసి ఎంటర్ కీ లేదా బ్రౌజర్ గో బటన్ని క్లిక్ చేయాలి. blogger.com సైట్ని యాక్సెస్ చేసి మన బ్లాగ్ని తయారు చేసుకోవాలంటే ముందుగా అందులో మనకు అకౌంట్ లేదా యూజర్ ఐడి ఉండాలి. blogger.comని గూగుల్ సంస్థ నిర్వహిస్తోంది. అందువల్ల google.comలో యూజర్ అకౌంట్ ఉంటే చాలు. అదే యూజర్ అకౌంట్తో blogger.comని నేరుగా యాక్సెస్ చేయవచ్చు. బ్లాగ్తో సంబంధించిన ఎలాంటి పనికైనా ఈ యూజర్ అకౌంట్ అవసరం. సాధారణంగా మీరు వాడే జీమెయిల్ ఐడి, పాస్వర్డ్లే దీనికి పనికొస్తాయి. మీరు సరికొత్తగా బ్లాగులు సృష్టించాలన్నా లేదా ఉన్న బ్లాగులను అప్డేట్ చేయాలన్నా లాగిన్ కావాల్సిందే. మీ blogger.comలో లాగిన్ కావడం అంటే బ్లాగర్ సైట్లో మీ ఉనికిని నమోదు చేసుకోవటమే. blogger.com తొలి పేజీలో మీ గూగుల్ అకౌంట్కి సంబంధించిన ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్స్ని ఎంటర్ చేయండి. మీకున్నది జీమెయిల్ అకౌంట్ అయితే అదే గూగుల్ అకౌంట్గా పనిచేస్తుంది. అలా కాక వేరే ఈమెయిల్ అకౌంట్స్ మాత్రమే ఉంటే వాటిని వాడి గూగుల్ అకౌంట్ని తయారు చేసుకోవచ్చు.